యూట్యూబ్లో అయితే ఎన్నెలకే చేయాలిరా, తప్పదు. ఇప్పటికైతే మనం అమ్మ ఈ టెంపుల్ ఏమిటి, హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనం ఎలా అయితే కొంచెం లోపలికంటే వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి హనుమాన్ స్వామిని దర్శనం చేస్తున్నాం అయితే వస్తాం. సో దర్శనం వెళ్ళాక మాకైతే దర్శనం అయితే సో మా ఫోన్ చేస్తాడు అయితే బ్లూ కలర్ రాచారు. అదే అక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే మేము అయితే ఆటో అదేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా అమ్మవారి పేరేంట్రా, అదే గావులమ్మ అమ్మవారి టెంపుల్ అంట. ఒకసారి అయితే మేము అందులో విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఒకసారి అమ్మవారి దర్శనం కూడా చూసుకొని వచ్చేద్దాం. సో మీరు చూస్తున్నారు కదా వెనక బ్యాక్గ్రౌండ్లో నాకైతే అమ్మవారి మేమైతే ఇప్పుడు గుడి దగ్గర దర్శనం చేసుకున్నాం. సో చూస్తున్నాగా మా గాయస్ ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. మేము మళ్ళీ ఆటో దగ్గరికి రిటర్న్ అవుతున్నాం. ఆటో దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తారు. సో నెక్స్ట్ టెంపుల్ దగ్గర కలుద్దాం. ఇప్పుడైతే మేము వేరే టెంపుల్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాం, దర్శనం చేసుకుంటాం అమ్మగారిని. ఇప్పుడైతే మాకైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో మేమైతే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆటో ఎక్కాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూసినా కదా తులసి మానస్ టెంపుల్కి అయితే వచ్చింది. మనం లోపలికి దర్శనం దేవుడికైతే ప్రసాదం పడుతుంది. సో మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తాం. పైకి యూట్యూబ్లో అయితే ఎన్నెలకే చేయాలిరా, తప్పదు. వాల్మీకి రామాయణ బుక్స్ రామాయణ బుక్స్
గాయస్ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకుంటున్నాం. మనిషికి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి లోపలైతే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకోవచ్చంట. మేము పర్మిషన్ అయితే తీసుకున్నాం. ఈ మందిరంలో అయితే చాలా అద్భుతాలు మనం చూడాల్సినవి ఉన్నాయి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇక్కడైతే చాలా మంది అయితే జనాలు ఉన్నారు, చూసుకోవచ్చు. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. ఫైనల్గా అయితే మాకు లోపల దర్శనం అయితే అయిపోయింది. మొత్తం అందరికీ అయితే చూసుకున్నాం. కింద అయితే ఒకసారి కింద చూసి వెళ్తాం. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. కాశీలో మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్లో ది బెస్ట్ ప్లేస్ ఇదే అండి. మీరు ఎప్పుడైనా కాశీకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. సో ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.